జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 11 జూన్ 2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. తిథి పంచమి సాయంత్రం 5:27:38 వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 11:35:53 వరకు. వర్జ్యం ఉదయం 11:31:16 నుండి మధ్యాహ్నం 1:15:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19:19 నుండి 9:11:49 వరకు. తిరిగి రాత్రి 11:10:20 నుండి 11:53:51 వరకు. అమృతగడులు రాత్రి 9:54:56 నుండి 11:35:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:32:25 నుండి సాయంత్రం 5:10:51 వరకు. ఇవి నాటి పంచాంగం విశేషాలు. తదుపరి దోసరాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు వ్యాపారపరమైనటువంటి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ధనయోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, ఫైనాన్స్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు, ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టులను చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలకు నూతన అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు మీడియా, ఐటీ, సిమెంట్ రంగాల్లో పెట్టినైతే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి అంచనాలు తారుమారవుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రిజిస్టర్ రంగం వారు పంతాల వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఇబ్బంది ఎదుర్కొంటారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు గ్యాస్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారం ముందు అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రిజిస్టర్ రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఐటీ, ఫార్మస్యూటికల్, క్రూడ్ ఆయిల్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు చదువులో వెనకంజం వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అప్రయత్నంగా కొన్ని కాంట్రాక్టులు చేతికందుతాయి. రాజకీయ రంగం వారికి, రిజిస్టర్ రంగం వారికి అన్నింట విజయం కలుగుతుంది. విదేశీ వ్యాపారాల్లో మంచి ఫలితాలు కలుగుతాయి. వృత్తిరీత్యా దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎడ్యుకేషన్, టెక్స్టైల్, ఫుట్వేర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య మంచి విషయాలు చర్చకు వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎదురయ్యేటువంటి జటిలమైన సమస్యలను మీకు సూక్ష్మ బుద్ధితో ఎదుర్కొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులు మీరు చేసేటువంటి పనుల వలన 10 మందికి మేలు జరుగుతుంది. మంచి గుర్తింపును పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి
వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. రియల్ రంగం వారికి బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఫైనాన్స్ రంగం వారు సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుతుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫార్మస్యూటికల్, క్రూడ్ ఆయిల్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో తల్లిదండ్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యా రాశి. ఈరోజు కన్యా రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా అనుకున్న ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు నూతన ఉత్తేజంతో ముందుకు సాగుతారు. రాజకీయ రంగం వారికి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులకు ప్రశంసలు పొందుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెట్రోలియం, కాపర్, అల్యూమినియం రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు ఈశ్వర ఆరాధన వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకోని నష్టాలు సూచిస్తున్నాయి. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందులు సూచిస్తున్నాయి. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు కలగవచ్చు. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం వలన మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానమిక విద్యలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దక్షిణమూర్తి స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యక్తుల ద్వారా మోసగించబట్టే అవకాశం కలదు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఖాతాదారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రియల్ రంగం వారికి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశీ వ్యాపారాలకు, పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయములపైన ఉద్యోగ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మీడియా, అల్యూమినియం, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. సంతానం యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్న వారు తౌజాతలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాములను ఆహ్వానించే ప్రయత్నం చేస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వస్త్ర, విద్యా రంగాల్లో వ్యాపారాలకి మంచి అభివృద్ధి ఉంటుంది. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల, సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. అడ్మినిస్ట్రేషన్, వైద్య రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, కెమికల్స్, హాస్పిటాలిటీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారు వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యాపార ప్రయత్నాలు చేపడతారు. ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. రియల్ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. రాజకీయ నాయకులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇనుము, నూనె వ్యాపారస్తులకు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు చేకూరుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు, ధనయోగాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎడ్యుకేషన్, స్టీల్, టెక్స్టైల్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పలు వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు లలితామ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్థల వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. రాజకీయ రంగం వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చిత్రరంగం, ఫైనాన్స్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. విదేశీ వ్యాపారం ముందు ఆశించినటువంటి ధనయోగాలు కలుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్,
పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, మైనింగ్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండగలవు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారు అవుతాయి. ఏ నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై ధన నష్టం సూచిస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. విదేశీ వ్యాపారాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ వ్యతిరేకతను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండాలి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోటిహారాలు కొంత చికాకును కలిగిస్తాయి. దంపతుల మధ్య మనస్పర్ధలు సూచిస్తున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్తే అండి. అమ్మ, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్? మీరు నా గురించి సార్. పేరు, వివరాలు చెప్పండి. పుట్టిన తేదీ? నా పేరు రవిచంద్ర అండి. రవిచంద్ర గారు. ఆగస్టు 7వ తారీఖు 1990 అండి. 1990. అవును సార్. టైం ఎప్పుడు అన్నారు? 1:35 సార్. మధ్యాహ్నమా? తెల్లవారుజామున సార్. ఓకే, 1:35. 7 ఆగస్టు 1990 మంగళవారం అవుతుంది. ఎక్కడ పుట్టారు రవిచంద్ర గారు మీరు? నేను తాడేపల్లిగూడెం సార్. తాడేపల్లిగూడెం. శ్రావణ నక్షత్రం 4వ పాదంలో పుట్టారు బాబు రవిచంద్ర మీరు. సార్. వృషభ లగ్నం అంటారు, మకర రాశి. అయితే ప్రస్తుతం మీకు నడిచేటువంటి దశ 2015 నుండి అంత అనుకూలమైన ఫలితాలు లేవు. అంటే 9 సంవత్సరాలుగా మనకి మధ్యస్థం. యాక్చువల్గా మీకు మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి, లేదంటే మీ ఒక ఇన్వెస్టర్గా ఒక వ్యాపారం చేసుకుంటూ గొప్పగా ఉండాలి. మీ జాతకంలో అన్ని యోగాలు ఉన్నాయి. అయితే నడిచే మహద్దశ మీకు అంత అనుకూలంగా లేదు. ఈ దశ ఏం చేస్తుంది? ప్రతి దాంట్లో అనుకున్న ఫలితాలు రావు. ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లేకపోతే లావు ఉబీజ్ అయిపోవటమా, ఇలాంటి వాటికి కారణాలు అవుతుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే బాబు, గురు, కేతు, శనికి రోజు శ్లోకాలు చేయాలి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి రవిచంద్ర గారు. ఏం లేదు సార్, నేను ఇప్పుడు వెహికల్ ఒకటి కొనుక్కున్నాను సార్. నాకేమో అది కొనుక్కున్న కాడి నుంచి 2 సార్లు యాక్సిడెంట్ అయింది సార్. అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ సార్. లారీ కొన్నారా? అవును సార్. ఓకే ఓకే ఓకే. అది తీసుకున్న ఒక 3 నెలలకి యాక్సిడెంట్ అయింది. మళ్ళీ దాన్ని ఏదో రిపేర్ చేయించుకున్నాను. మళ్ళీ చేసుకుంటే మళ్ళీ నా తప్పు లేకుండా నాకు యాక్సిడెంట్ అయింది సార్ 2 సార్లు కూడా. ఓకే. ఇప్పుడు మళ్ళీ వేరే వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నాను సార్. అది అమ్మేశారా? అది అమ్మేశాను సార్. సరే చూడండి, బాగుంటుందా బాగోదా కాదమ్మా. మీరు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం వెహికల్ జరిగిపోయింది, కామన్గా అవుతుంటే కొంతమందికి అలాగాను. అయితే నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, వెహికల్ కొనుక్కోండి. ఓకే. ఏదైనప్పటికీ 2031 వరకు కూడా మీకు మధ్యస్థమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏంటి, క్వారీకి పెడుతుంటారా తాడేపల్లి కూడా అంటే, లేకపోతే ఆయిల్స్ ట్రాన్స్పోర్టేషన్ పెడతారా మీరు? ఫ్రూట్స్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ యొక్క పరిహారాలు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. రెగ్యులర్గా అయితే పూజ చేయించి ఆంజనేయ స్వామి వారికి నిమ్మకాయలు అయితే కడతారు కదా వెహికల్. ఓకే. అయితే నేను చెప్పిన పరిహారాలు చేయండి. నెలకు ఒక శనివారం ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేస్తుండండి మీ పేరు మీద. అంతా బాగుంటుంది. పెళ్లి ఎప్పుడు అవుతుంది సార్? అసలు చూస్తున్నా. ఇప్పుడు నువ్వు చేసే బిజినెస్ కి పిల్లనివ్వరు కదా, అదొకటి చూసుకోవాలి. నువ్వు చేసే బిజినెస్ కి పిల్లనివ్వరు అసలు. ఫస్ట్ అది ప్రాబ్లం. ఇప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు కూడా అట్లాంటిది. అయితే చూడండి, గట్టిగా మీ దాంట్లో ఎత్తుక్కోవాలి. ఇంక మనం ఇంటర్మీడియట్ తప్ప అమ్మాయి, 10th క్లాస్ ఆపేసిన అమ్మాయిలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎత్తుకోవాలి. మీరేం చదువుకున్నారు? ఇప్పుడు అలా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి గడి అయితే 23 జూలై నుంచి నడుస్తుంది. 26 మార్చి వరకు ఉంది మీకు కళ్యాణ్ గడియ. ఇంకా 2 years ఉంది. ఓకే, 4 నెలల తక్కువ 2 years ఉంది అనమాట. పెళ్ళి అవుతుంది. కాకపోతే ఇదే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఎంత లేని వాళ్ళని కానివ్వండి, ఇంట్లో పని చేయడానికి వస్తారు చూస్తారు, వాళ్ళు కూడా బీటెక్ చదివిస్తున్నారు పిల్లలు చాలా గొప్పగా. అలాంటప్పుడు 10th క్లాస్ అనేసరికి ఎవరు రాకపోవచ్చు. కొద్దిగా క్వాలిటీ అంతా తగ్గిపోతూ ఉంటుంది. కొద్దిగా చూసుకోండి. పెళ్లికి పరిహారాలు ఇక్కడ కాదు. పరిహారం ఏంటంటే మీరు ఎత్తుక్కోవటం మీ ఎడ్యుకేషన్. ఓకే సార్. అది మళ్ళీ చదువుకోండి కొన్ని రోజులు, ఏం కాదు మంచిగా. ఓకే. జాతకం అంతా బాగుంది బాబు. నీకు మెయిన్ ప్రాబ్లం గురు మహర్దశ నేను ఇబ్బంది పెడుతుంది. అందువల్ల శని, గురువు, కేతువుకి రోజు శ్లోకాలు చేయండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత మళ్ళీ 26 మార్చిలో మీకు యాక్సిడెంట్ అయింది.
కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. దానికి రెమెడీ ఇదే. అలాగే సార్. ఇప్పుడు బండికి తగులుతాం, అది వేరే విషయం. మీకు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఎక్కువగా ఫిజికల్గా డ్యామేజెస్. అందువల్ల ఏంటి పరిహారాలు చేసుకోండి. నెలకు ఒక శనివారం ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేస్తుండండి. సంక్రాంతి మొదలవగానే మృత్యుంజయ జపం చేయించుకోండి. ఓకే, మంచిదండి, శుభం అండి, విజయస్తు. జయగురత. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా కోసమే అండి. అమ్మా, పుట్టిన తేదీలు చెప్పండి. ఏప్రిల్ 3, 1994 అండి. టైం అమ్మా? ఉదయం 6 గంటలకండి, ఆదివారం. ఎక్కడ పుట్టారు? కాకినాడ అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరవై ప్రకారం మీరు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టారు. 2వ పాదం అంటారమ్మా. పూర్వాషాఢ, అవును గురుగారు. 2వ పాదం ధనుసు రాశి అవుతుంది. లగ్నం మీన లగ్నం అమ్మ. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కుజుడు యొక్క మహర్దశ. ఈ జాతకానికి కుజుడు మంచివాడైనప్పటికీ కూడా వారి స్థితి బాగాలేదు. అందువల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా చికాకులు ఎక్కువగా ఉంటాయి. దానికి కానీ మీరు బుధ కుజ గురు రవి, బుధ కుజ గురు రవి అనేటువంటి శ్లోకాలు రోజు చదువుకుంటూ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించినైతే మంచి ఫలితాలు వస్తాయి. ఈ మధ్యకాలంలో మీకు నడిచే దశ బాగాలేదు మనకి. 2023 ఏప్రిల్ నుంచి అది అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంది ఆరోగ్యపరంగా. తర్వాత ఎడమ పక్కన లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ అనేది కొద్దిగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కొద్దిగా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్లీ గురుగారు, నాకు మా హస్బెండ్ కి డైవర్స్ అయ్యాయండి. మొన్న కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి ఆయనకి పిల్లలు అది పుట్టారని చెప్పేసి డైవర్స్ అయింది. అయితే నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి ప్రెజెంట్ నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నానండి. అవునండి. మంచిది. ఓకే, నేను ఇప్పుడు మెడికల్ కోడింగ్ అని చెప్పి కోర్స్ లో జాయిన్ అయ్యి హైదరాబాద్ కానీ విజయవాడ కానీ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. మీరేం చదువుకున్నారమ్మా? మీరేం చదువుకున్నారు? నేను బీఎస్సీ నర్సింగ్ అండి. బీఎస్సీ నర్సింగ్. ఓకే ఓకే. ఇప్పుడు మెడికల్ కోడింగ్ తీసుకుని హైదరాబాద్ కానీ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు హైర్ ఎడ్యుకేషన్ లాంటి చదువుకోవడానికి మీకు ఎలా ఉంటుంది? మీకు ఇంట్లో ఇబ్బంది ఏమన్నా? ఇంట్లో ప్రాబ్లం ఏం లేదు గురుగారు. ఆల్రెడీ నేను కోర్స్ తీసుకుంటున్నానండి. అదే అంటే ఇది ప్రజెంట్ గవర్నమెంట్ సెక్టర్ లో చేస్తాను. ఇది ఇంట్లో అందరికి షిఫ్ట్ అయితే ఎలా ఉంటుంది? మారకూడదానండి. చూడమ్మా, మారకూడదనేది మీరు నిర్ణయం తీసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే నేను చెప్పినటువంటి పాయింట్స్లో కుటుంబ సౌఖ్యం ఉండకపోవడానికి కారణం మీ జాతకంలో శని బుధుల యొక్క కలయిక. ఓకే, కుజుడు, ఇవన్నీ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పే శ్లోకాలు చదువుకోండి. మీరు ఇప్పుడు ఏంటి లాంగ్ లీవ్ పెట్టి సబాటికల్ లీవ్ తీసుకుని హైర్ ఎడ్యుకేషన్ చేస్తారా? అది ఎట్లాగా మీరు? జాబ్ చేసుకుంటూనే చదువుకుంటున్నాను గురుగారు. తర్వాత ఛాన్స్ ఉంది. డెఫినెట్ గా నువ్వు చదువుకోవాలనుకుంటే లాంగ్ లీవ్ పెట్టి బాగా చదువుకుని మీరు మీ వేరే ఫీల్డ్ మారిపోవచ్చు. ఏం కాదు, అది నీ ఇంట్రెస్ట్ అమ్మా. ఇప్పుడు మీరు చేసే గవర్నమెంట్ జాబ్, నర్సింగ్ అని ఇవన్నీ పెద్దగా ఏం ఉండదు. మ్యాక్సిమం మీ క్యాప్ 70,000, మీరు రిటైర్ అయ్యే లోపల ₹1,00,000 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అంతే కదా. అందుమించి దాటి వెళ్ళలేరు. అవునా? మ్యాక్స్ టు మ్యాక్స్ అదృష్టం ఉంటే ఎట్లాగా. అందువల్ల మీరు ఇప్పుడు బీఎస్సీ చదువుతున్నారు, కోడింగ్ నేర్చుకోండి. నేనేమంటానంటే ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ దెబ్బతిని ఉన్నారు కాబట్టి బాగా కోచింగ్ తీసుకుని ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఎక్కడన్నా ఎంబీఏ చేయండి. హెల్త్ కేర్ మేనేజ్మెంట్లోనే ఎక్కడన్నా. మీరు ఆల్రెడీ నర్సింగ్ కదా, హెల్త్ కేర్ ఎంబీఏ చేయండి. ఓకే, లేదంటే వేరేది ఏదైనా చేసుకోండి. మంచిగా డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే. అదండి, మమ్మీ వాళ్ళు వేరే మ్యారేజ్ కూడా చూస్తున్నారండి. అదే అంటే ఇది అయ్యాక చూద్దామని చెప్పేసి అంటున్నా. మమ్మీ వాళ్ళు 2024లోనే జరిగిపోవాలని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు అనుకుంటే ట్రై చేయమనండి, అది మీ నిర్ణయం అమ్మా. నువ్వు ఎలాగైతే నిర్ణయం తీసుకో. ఎందుకంటే మీకు కళ్యాణ గడియ రేపు సెప్టెంబర్లో మొదలవుతుంది. 2024 సెప్టెంబర్లో కళ్యాణ గడియ మొదలవుతుంది. మీరు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నాన్నమ్మ అన్నట్టయితే తీసుకోండి. లేదు ఒకసారి ఇబ్బంది పడున్నాం కదా, కెరీర్ పరంగా మార్చుకుందాం ఫోకస్ అనుకుంటే మీరు మంచిగా చదువుకోండి. తర్వాత 2 years గ్యాప్ తీసుకోండి. మళ్ళీ కళ్యాణ గడియలు మళ్ళీ 26లో వస్తాయి. మళ్ళీ 26లో కూడా ఉన్నాయి కళ్యాణ గడియలు. అలా మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ 30 years వచ్చాయి కాబట్టి నేను మీ నిర్ణయానికి వదిలేస్తాను. ఒక 25, 26, 27 అనుకోమ్మ చదువుకోండి అని చెప్తాను నేను. ఓకేనా? అయితే మీ జాతకంలో జరగడానికి, అది జరగకుండా చేసుకోవాల్సింది. యాక్చువల్గా మీ జాతకంలో సప్తమాధిపతి, నేను ఎప్పుడు టీవీలో రెగ్యులర్గా చెప్తుంటానండి, సప్తమాధిపతి పాడైపోయింది. శని బుధుడు కలిస్తే ఆపోజిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెళ్లికి దాంపత్య సౌఖ్యానికి పనికిరాని వాళ్ళు ఉంటారు. మగవాళ్ళలో ఆడవాళ్ళ ఫ్రిజిడిటీ,
మగవాళ్ళ స్టెరిలిటీ ఉంటుంది, పెళ్ళికి వాళ్ళు ఉపయోగపడరు, టెస్టోస్టెరాన్ లోపాలు ఉంటే ఆడవాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది గమనించాలి. జ్యోతిర్వైద్యం చెప్తుంది అనమాట, ఎప్పటి నుంచి చెప్తుంటాను. మీ జాతకంలో ఈ కాంబినేషన్ ఉంది కదా, అది మామూలుగా పూజారులు జ్యోతిషులు చెప్పలేరు, ఎవరికైతే నిష్ణాతులై ఉంటారో వాళ్ళు చెప్పగలుగుతారు. అందువల్ల జరిగిపోయింది. నేను నన్ను అడిగితే ఒక 2 years బ్రేక్ తీసుకుని పెళ్లి చేసుకోమని చెప్తాను. ఈ 2 yearsలో మీరు కొద్దిగా నిలదొక్కోండి, తర్వాత పెళ్లికి వెళ్ళండి, అప్పుడు కొద్దిగా బెటర్. సరేనా? ఓకే గురుగారు. ఓకే అమ్మా, నేను చెప్పిన శ్లోకాలు కంపల్సరీ చదువుకోవాలి నువ్వు. జయగురతమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నారండి గురువు గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? మీ పేరు? సార్ గురువు గారు, నా పేరు సుహాస్ని గురువు గారు. అమ్మా, మా బాబు గురించి తెలుసు. బాబు పేరు, పుట్టిన తేదీ రాలేవండి మీరు? బాబు పేరు మోక్షజ్ఞ, 27 సెప్టెంబర్ 2008 గురువు గారు. టైం అమ్మా? 3:51. ఎప్పుడు మధ్యాహ్నమా? మధ్యాహ్నం. నెల్లూరులోనే పుట్టాడు గురువు గారు. పుబ్బా నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి. పుబ్బా నక్షత్రం 2వ పాదం అంటారు. రాశి వచ్చేసి సింహరాశి, లగ్నం కుంభలగ్నం అండి. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రవి మహర్దశ. రవి చాలా బలహీనంగా ఉండటం వలన కొంత లెక్కలేనితనం ఉంటుంది, చదివిన పాఠ్యాంశాలు మర్చిపోవడం జరుగుతుంది, వీడెవరి మాట వినరు. ఒకటి. తర్వాత ఈ కాంబినేషన్లో శని చంద్రుల వలన ఏమవుతుందంటే నిద్ర ప్రశాంతంగా పోరు, ఎవరిని పోనీరు అన్నట్లు తిరుగుతూ ఉంటారు ఎక్కువగా వీళ్ళు. అందువల్ల మీరు శని చంద్ర రవి రాహుకి పరిహారాలు చేయాలమ్మా. చేస్తే ఆ అబ్బాయిలో కొంత మార్పు వస్తుంది. జాతకంలో అయితే బుధుడు స్వక్షేత్ర స్థితి, శుక్రుడు స్వక్షేత్ర స్థితి, గురుడు స్వక్షేత్ర స్థితి, ఇవన్నీ మంచి యోగాలు. కాకపోతే ఈ రవి బుధ చంద్ర శని రవి రాహు వలన యోగం బలహీనపడింది. బాబు జాతకంలో బుధుడు శుక్రుడు గురుడు స్వక్షేత్రంలో ఉన్నారమ్మా. చాలా మంచి విద్యా యోగాలు అన్నీ ఉన్నాయి. ఈ చెప్పిన మాట వినకపోవడానికి కారణాలు వాళ్ళకి జపాలు చేయించండి. మీ డౌట్ ఏం చెప్పండి. గురువు గారు, బాబుకి ఇప్పుడు 10th అయిపోయింది గురువు గారు. ఇంటర్ తీసుకోమంటావా లేకపోతే పాలిటెక్నిక్ తీసుకోమంటావా అని గురువు గారు? అవును, ఇప్పుడు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తే వచ్చిన సీటు 70,000లో వచ్చింది గురువు గారు. ఓకే. అంటే ఇప్పుడు చూడండి అమ్మా, రెండు ఏంటంటే పాలిటెక్నిక్ మంచి కాలేజ్ చదువుకుని వాళ్ళు ఈసెట్ రాసుకుని మళ్ళీ బీటెక్ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, బీఈఏ తర్వాత పాలిటెక్నిక్ బెటర్ అవుతుంది, ఎందుకంటే నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. ఒకటి. అలా కాకుండా మీరు ఎక్కడో పల్లెటూరులో పాలిటెక్నిక్ జాయిన్ చేసి వాళ్ళు చికాగ్గా తయారై ఎక్కువ మంది లైఫ్ని పాడు చేసుకుంటారు. నేను చాలా మంది చూసాను పాలిటెక్నిక్. ఏదో ఇప్పుడు ఎంత పాలిటెక్నిక్ అంటే వాల్యూ లేకుండా అయిపోయింది, టీచర్స్ క్వాలిటీ తగ్గిపోయింది. మామూలుగా అయితే పాలిటెక్నిక్ చదువుకుని బీటెక్ చేసుకోవడం, ఇంజనీరింగ్ ఈసెట్ రాసుకుని చాలా మంచిది, నాలెడ్జ్ బాగా వస్తుంది. కాకపోతే ఏంటంటే అది మీరు గమనించండి, ఎక్కడ 70,000 ర్యాంక్ అంటే ఎక్కడ వస్తుందో నాకు తెలియదు కదా. ఏ కాలేజీలో వస్తుంది మీకు 70? ఈ కాలేజీ ఏం లేదు గురుగారు, నెల్లూరులోనే మంచి కాలేజీలు ఉన్నాయి గురుగారు, డైలీ పోయేసి వచ్చేది. మరి చూడండి, పాలిటెక్నిక్ చేసి తర్వాత ఈసెట్ రాయించుకుని ఇంజనీరింగ్ పంపించండి. ఓకే ఓకే గురువు గారు. నాలెడ్జ్ బాగా వస్తుంది, ఇంటర్మీడియట్ కంటే కూడా పాలిటెక్నిక్ లో నాలెడ్జ్ బాగా వస్తుంది. బాగా చదువుతారు గురువు గారు పాలిటెక్నిక్. బాగానే ఉంటుందమ్మా. నేను చెప్పిన పరిహారాలు చేయించండి కొద్దిగా. ఓకే గురువు. బాబు మాట వింటాం గురువు గారు. మాట ఏంటో నేను చెప్పే కదా, అష్టమంలో రవి ఉంటే కేర్, వాళ్ళ నాన్న కానీ ఎవరికి డ్యామ్ కేర్ అంటారు, గెట్ లాస్ట్ అంటారు, వీళ్ళు చాలా డేంజరస్ ఫెలోస్ వీళ్ళు. అలాగే తరచుగా బండ్ల మించి పట్టాలు, తలకు గాయాలు జరగడం కూడా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఎందుకని ఇప్పుడు కొండలు ఎక్కటాలు, ఇప్పుడు ఏమన్నా ట్రెక్కింగ్ అని ఎన్ని పోతా ఉండి ఈ మధ్య చాలా మంది పిల్లలు చేస్తుంటారు కాబట్టి కొద్దిగా కేర్గా ఉండండి. తలకాయ నొప్పి, కంటి సమస్యలు, తర్వాత కింద పట్టాలన్నీ జరుగుతాయి. ఓకే, ఫస్ట్ శ్లోకాలు చేయించండి, బాగుంటుంది. సరేనా? విద్యపరంగా ఏం ప్రాబ్లం అసలు ఏముండదమ్మా. విద్యపరంగా ప్రాబ్లం అంటే అబ్బాయి లెక్కలేనితనం ఉంటే విద్య ఎక్కడ వస్తుంది? ఇప్పుడు చూడు, 2025-26 బాగోదు అబ్బాయికి. 2025-26లో 2025 మే నుండి 2026 మే మధ్యలో బాగుండదు. ఎందుకు బాగోదంటే ఈ స్నేహాల వలన కావచ్చు, చికాకు వెళ్ళిపోవటం, వీటి వల్ల ఇబ్బంది వస్తుంది. అందుకని పరిహారాలు చేయించండి. సరేనమ్మా? మంచిదమ్మా, శుభం అమ్మా, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కలర్తో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? విశాఖపట్నం అండి. మా పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. భవ్యశ్రీ అండి పాప పేరు. భవ్యశ్రీ. 14/4/2001 అండి. టైం అమ్మా? టైం మధ్యాహ్నం 3:58. ఓకే. ఎక్కడ పుట్టిందమ్మా పాప? విశాఖపట్నం అండి. అమ్మా చూడండి, మీ పాప టైం కరెక్టేనా, ఏమైనా తేడాలు ఉన్నాయా? 3:58 అన్నారు కదా? అవునండి, మధ్యాహ్నం 3:58. ఓకే. చూడమ్మా, పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో పుట్టింది, ధనుసు రాశి, లగ్నం వచ్చేసి సింహ లగ్నం అంటారు.
ఓకే అండి. ఏ పాప జాతకరీత్యా కుజుడు, రవి, గురులు చాలా బలంగా ఉన్నారు. అందువల్ల ఏంటంటే జాతకం మంచి యోగ జాతకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో చంద్ర మహాదశ స్టార్ట్ అయింది. ఈ చంద్ర మహాదశ ఏంటంటే పాపని చాలా సెన్సిటివ్ చేస్తాడు, సున్నితంగా ఉండేది చేస్తాడు. ఎప్పుడు ఇంపల్సివ్గా ఉంటుంది, కోపం కావచ్చు, లేకపోతే చిన్నపిల్లల మనస్తత్వం అనుకోండి, చికాగ్గా ఉండడానికి కారణం చంద్రకేతు పంచమ స్థానం ఉండడం ఒకటి. తర్వాత శని యొక్క ప్రభావంలో డిలే అవడానికి కారణం అవుతుంది ఏదైనా ప్రయత్నాల్లో. అందువల్ల పాప ఏంటంటే శని, చంద్ర, బుధ, శుక్రులకి శ్లోకాలు పఠించమని చెప్పండి. శని, చంద్ర, బుధ, శుక్రులకి దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నామండి 2 సంవత్సరాల నుంచి. పాప కోర్సు కూడా నేర్చుకుంది. ఇంకా ఏం చదువుకున్నారు ఈవిడ? బీటెక్ ఈసీఈ చేసిందండి. హైదరాబాద్ లోని ఈసీఈ కోర్ రిలేటెడ్ ఫిజికల్ షిఫ్ట్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ఓకే. కోర్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుందండి. ఇంకా జాబ్ ఏమీ రాలేదు. అవునమ్మా. 2 years నుంచి అదే ప్రయత్నం ఉంది. హైదరాబాద్ లోనే హాస్టల్లో ఉంటుంది. చూడమ్మా, ఏంటంటే ఇక్కడ జాబ్ అనేది చంద్రుడు పంచమ స్థానం దశ నడుస్తుంది కాబట్టి కొంత డిలే అవుతుంది. అయితే నేను చెప్పిన డిలే అంటే చాలా 2 years అయింది కాబట్టి నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చదువుకోమనండి. కాకపోతే కోర్లో వెళ్తే పెద్ద వర్కౌట్ ఎక్కువ అవదమ్మా. పాపకు అర్థమయ్యేది చెప్పండి, మిగిలిన ట్రై చేసుకోమని చెప్పండి. ఇప్పుడు చిప్ టెక్నాలజీ వీటిలో అంటే మనకి టాప్లో ఎవరు వెళ్ళాలంటే మంచి కంపెనీస్లో రావడానికి ఈ చంద్రుడే ఆటంకం అవుతున్నాడు. కొద్దిగా నేను చెప్పిన పరిహారాలు శని, చంద్ర, బుధ, శుక్రులకి జపాలు చేయించండి. జపాలు చేసే వాళ్ళు సపరేట్ ఉంటారు, అనుష్ఠాన పరులతో చేయించండి. డెఫినెట్గా ఫలితాలు వస్తే పాపను కూడా శ్లోకాలు చదువుకోమని చెప్పండి. జపాలు చేయించండి, జాబ్ ఏది వస్తుంది. కానీ అవకాశం ఉంటే నెక్స్ట్ కోర్ మారిపోమని చెప్పండి. లేదనుకోండి ఈసీ, సపోజ్ ఈసీ చేసింది కాబట్టి అమ్మ ఆమె ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్స్, కంప్యూటేషనల్ న్యూరాలజీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద మారమని చెప్పండి. తొందరగా ఆపర్చునిటీ తెలుసమ్మా. బీటెక్ ఈసీ నాకు రెగ్యులర్గా డే ఇన్ అవుట్ అమ్మా. నాకు అన్ని ఐఐటీస్ నుంచి పిల్లలు నాకు జాతకాలు చెప్పించుకుంటుంటారు. వాళ్ళ ద్వారా నేను కొద్ది ఇన్ఫర్మేషన్ తీసుకుంటా, నా ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అందువల్ల ఈసీ ఉంది కాబట్టి అలా మారమని చెప్పండి. కొద్దిగా సాఫ్ట్వేర్లోకి వెళ్ళకపోతే తొందరగా రాదమ్మా. సాఫ్ట్వేర్ వైపు వెళ్ళమనండి. చిప్ నానో టెక్నాలజీ బాగున్నప్పటికీ కొన్ని చోట్ల అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి, రావట్లేదు, రిఫరెన్స్ మీద వెళ్ళిపోతూ ఉంటాయమ్మా. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఫేమస్ కంపెనీస్ ఏవి కూడా వాళ్ళంతా ఎన్ఐటీస్ వీటిని ఎక్కువ తీసుకుంటున్నారు. అది టాటాస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కొద్దిగా చూడండి. ఫస్ట్ ప్రయత్నం అయితే నేను చెప్పిన శ్లోకాలు చేయమని మీ అమ్మాయికి మంచి జాబ్ వస్తుంది. తప్పకుండా అండి. గవర్నమెంట్ జాబ్ ఏమన్నా ఆపర్చునిటీ ఉంది? ఇప్పుడు టూ లేట్ కదమ్మా మేడం. ఇప్పుడు ఏం గవర్నమెంట్ జాబ్స్ ఏం చేయిస్తున్నారు? ఏం రాయట్లేదండి. పాప ఏం చెప్పినా కూడా ఇంకా దీని మీదే ఉండిపోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ రాయాలంటే గేట్ రాసుకుని నేషనల్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, బార్క్, ఇస్రో వీటి రాసుకోవాలి. డిఆర్డిఓలో మంచి పోస్టులు పడతాయమ్మా. ఎన్ఎఫ్సిలో మంచి పోస్టులు ఉంటాయి. వాళ్ళే ఐఐటి చెన్నైలో చేయిస్తారు. మళ్ళీ కోర్సెస్ 1-2 years ఆ స్టైఫండ్ 48,000 ఎంత ఇస్తారు. 2 years కోర్స్ అయిపోయిన తర్వాత 1.5 lakhs క్వార్టర్స్ ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. ఒకవేళ ఎంఐకి ఛాన్సెస్ ఉన్నాయి కానీ టూ లేట్ అంటున్నా. కోర్లో జాబ్ ఛాన్సెస్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్కి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ అప్లై చేయమని చెప్పండి. ఏదన్నా ఎంఐకి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ జాబ్స్లో కూడా ఎక్కుతుంది. కాకపోతే ఏంటంటే అమ్మా, సింహలగ్నానికి 5వ ఇంట చంద్రుడు యోగాన్ని ఇవ్వడు. అది పెద్ద ప్రాబ్లం. ఆ దశ నడుస్తుంది ఎప్పటి వరకు? 2031 వరకు. అందువల్ల ఏమవుతుంది, 2031 వరకు మనం కష్టపడాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, చాలామంది జాతకం బాగుందంటారు కానీ అనుభవంలో దశ ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఎండాకాలంలో నాకు మార్చిలో ఒక మొక్క ఇచ్చారు, మేలో నేను నాటి బతుకుతుందో బతకదు కదా. అలాగే ఎంత జాతకం బాగున్నా అనుభవంలో మంచి దశ రావాలి. పాప జాతకంలో లగ్నాధిపతి భాగ్యంలో ఉచ్చస్థితి, పంచమ అష్టమాధిపతి గురుడు బలంగా ఉన్నాడు, చతుర్థ భాగ్యాధిపతి పంచమ స్థితి. ఇవన్నీ అద్భుతమైనటువంటి విద్యాయోగాలు, ధనయోగాలు, రాజయోగాలు. కానీ నడిచే దశ మనకు బలహీనంగా ఉంది. అందువల్ల అయితే నేను చెప్పింది చెప్పాలమ్మా, లైఫ్ లాంగ్ ఈ అమ్మాయికి సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి. మీ అమ్మాయి గొప్ప అమ్మాయి అవుతుంది. ఓకే, మంచిదమ్మా. శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మాది కాకినాడ అండి. అమ్మా, నేను మా కజిన్ గురించి అమ్మా. కజిన్ పేరు, పుట్టిన తేదీ రానివ్వండి. అనిషా. ఓకే అండి. పుట్టిన తేదీ రానివ్వండి. 1/6/2000 అండి. 1/6/2000. టైం అమ్మా? ఉదయం 6:24 అండి. ఎక్కడ పుట్టారు? కాకినాడ. చూడమ్మా, ఇప్పుడు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం 1 June 2000. టైం అంతా కరెక్టేనా? 1 నిమిషం అటు ఇటు ఉంటుందా? కరెక్టేనండి. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్. ఓకే. ఓవరాల్గా నాన్నగారు బిజినెస్ అంతా బాగుందా? సక్సెస్ కానీ అన్ని కూడాను?
కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయండి. తర్వాత ఈ పాపకమ్మ 2016 నుంచి ఎలా ఉంది చదువుకునే విధంగా, హెల్త్లో, హార్మోన్స్గా? లేదండి, ఎందులోనూ ఏ ప్రాబ్లం లేదండి. ఎడ్యుకేషన్ అంతా సాఫీగానే సాగిందండి. పర్ఫెక్ట్గా ఉంది. అంటే మీరు ఇచ్చిన టైం కరెక్ట్. ఎందుకంటే జస్ట్ 1 మినిట్ తేడాతో లగ్నాలు మారుతున్నాయి అనమాట, అందుకని అడిగాను. అయితే నక్షత్రంలో చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. కృత్తికానా భరణి? భరణి 4వ పాదం అండి, భరణి 4వ పాదం. వృషభ లగ్నం అవుతుందమ్మా, రాశి మేషరాశి అవుతుంది. ఈ పాప జాతకంలో శుక్రుడు బుధుడు చాలా బలంగా ఉన్నారు కాబట్టి మంచి యోగ జాతకంగా మనం చెప్పుకోవచ్చు, చదువు పరంగా అన్నీ కూడాను. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అమ్మా, ఈ అమ్మాయి జాతకంలో ప్రస్తుతం కుజదశ నడుస్తుంది. ఈ జాతకానికి కుజుడు బలహీనపడ్డారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రయత్నాల్లో అనుకున్న గుర్తింపు రాకపోవడం, వివాహానికి సంబంధించి తెలిసిన సంబంధాలు దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అవడమా, సంథింగ్ ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఉంటామా, ఇవన్నీ జరుగుతాయండి. హార్మోన్స్ పరంగా ఇష్యూస్ కారణం అవుతారు. ఈ యొక్క శని గురుల యొక్క కలయిక కొంత తండ్రితో చిన్నపాటి కన్ఫ్లిక్షన్ ఆఫ్ థాట్స్ రావచ్చు ఎప్పుడైనా సరే, పెళ్లి విషయంలో కానీ ఎక్కడైనా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. పాప మటుకు శని గురు కుజ చంద్రులు శ్లోకాలు చదువుకోవాలి. డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేయించుకోవడం మంచిది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. వివాహం అండి, జాబ్ కి ట్రై చేస్తుంది కానీ సక్సెస్ అవ్వట్లేదు. అవునమ్మా, ఇప్పుడు జాబ్ అంటే ఏంటి జాబ్ చేస్తుంది అమ్మా? ఎంబీఏ ఫినాన్స్ చేస్తుందా, హెచ్ఆర్ చేస్తుందా? ఎంబీఏ హెచ్ఆర్ అండి. హెచ్ఆర్ జాబ్స్ ఎక్కడ ట్రై చేస్తుంది? బీటెక్ చేసిందండి. బీటెక్ విత్ ఎంబీఏ ఎక్కడ చేస్తారు ఈవిడే? ఏ కాలేజ్? ఎంబీఏ కాకినాడ ఆదిత్యలోనే. ఓకే ఓకే. ఇప్పుడు కాకినాడ నుంచి ఉద్యోగం ట్రై చేస్తున్నారు? అవునండి. ఓకే 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 అమ్మా. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నారండి. ఓకే, తెలిసిన సంబంధాలు అవుతాయమ్మా. ఇప్పుడు కళ్యాణ్ గడ అయితే నడుస్తుంది. డిలే అవడానికి కారణాలు నేను చెప్పినటువంటి కుజ గురు శని చంద్రులు చేయించుకోండి, పెళ్ళి అయితే అయిపోతుంది. అయితే ఉద్యోగం అనేది ఈ అమ్మాయికి కొద్దిగా ఇప్పుడు టైం ప్రకారం కష్టంగా ఉందమ్మా. ఓకే, ఎంఐ జాతకం అంతా బాగుందమ్మా. ఎందుకంటే శని యొక్క స్థితి బలహీనంగా ఉండటం వల్ల ఉద్యోగం లభించట్లేదు. అందువలన ఈ గ్రహాలకి పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ అమ్మాయికి తప్పనిసరిగా మంచి ఉద్యోగం వస్తుంది. ఎప్పుడు ఉద్యోగం చేస్తుంది ఈ అమ్మాయి. ఓకే, తెలిసిన సంబంధాలు వస్తాయమ్మా, నోన్ సర్కిలే ఉంటాయి. సరేనండి. ఓకేనమ్మా. నీలం ఒకటి వేసుకోమని చెప్పండి. నీలం రాయితో వెండిలో కాదమ్మా, వెండిలో ఒక 2 క్యారెట్లు నీలం కుడి చేతి మధ్య వేలికి వేసుకోమని చెప్పండి. ఓకేమ్మా. శుభం అండి. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం సార్. మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. గణేష్ అండి. గణేష్ 12 జనవరి 1987. టైం సార్? టైం 2 గంటలు AM. 2 AM. తెల్లవారితే 12 అవుతుంది అంతేగా? అంతే. సోమవారం. ఎక్కడ పుట్టారండి గణేష్ గారు? మండపేట. చూడండి సార్, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ గణేష్ గారు రోహిణి నక్షత్రం 4వ పాదం అండి. అవునండి. వృషభ రాశి తులా లగ్నంలో పుట్టాడండి. అవునండి. గురువు అసలు యోగాన్ని ఇవ్వడు. 2012 నుంచి గురు మహదశ నడుస్తుంది. 12 నుంచి 2028 వరకు. దీనివల్ల అన్ని ప్రణాళికలు తారుమారు అవుతాయి. మీ అబ్బాయిని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉంటాడు. తర్వాత పెళ్లికి సంబంధించిన సుఖ సౌఖ్యాలు ఇబ్బందులు చూపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల డబ్బులు నష్టపోవడము, ఇతరులతో ఇబ్బందులు ఎదుర్కోవటము జరుగుతూ ఉంటుంది. అయితే 2028 డిసెంబర్ వరకు ఇదే స్థితి కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల బాబు ఏం చేయాలంటే గురు కుజ చంద్రులకి రోజు శ్లోకాలు చదువుకుంటూ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించమని దర్శించమని చెప్పండి. ఇప్పుడు మీ డౌట్ నేను అదే చెప్పాను, మ్యారేజ్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని. ఎందుకు చెప్పానంటే మ్యారేజ్ సంబంధించిన కారణాలు ఇవే. ఏం చేస్తున్నారు సార్ ఈయన? సాఫ్ట్వేర్ అండి. దీనేంటంటే అండి, మాట్లాడే విధానంలో ప్లీజింగ్గా లేకపోవడం వల్ల మ్యాచెస్ పోతుంటాయి అబ్బాయికి. కొద్దిగా యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి సార్కి. కళ్యాణ్ గడిలో అయితే 20లో నడిచినాయి అండి, 23 వరకు. తర్వాత మరలా 24 ఏప్రిల్ 16 నుంచి కళ్యాణ్ గడిలో మొదలయ్యాయి. మీకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది? ఎక్కడ అంటే వాళ్ళకి నచ్చితే మాకు నచ్చలేదు, మాకు నచ్చిందేమో వాళ్ళకి నచ్చలేదు. మాకు నచ్చిన సంబంధాన్ని మేము వెనకాల పడుతున్నాం, వాళ్ళు నచ్చిందేమో వాళ్ళు వెనకాల పడుతున్నాం, మేము రాలేము. ఓకే ఓకే, ఏం లేదండి, నేను చెప్పిన పరిహారాలు చేయించండి. అయితే జాతకరీత్యా ఇబ్బందులు అనిపిస్తున్నాయి మీకు? ఎవరైనా చూసి ఇలాగా అంటున్నారా? అలా ఏం లేదు కదా. నేను చెప్పిన జపాలు చేయించండి. మీ అబ్బాయికి నమ్మకం ఉంటే శ్లోకాలు చేయమని చెప్పండి. తీరా చేసి ఒకవేళ ఇద్దరికి నచ్చిందైతే జాతకం కుదరట్లేదు.
మీరు జాతకాలు సార్ జాతకంలో కుదరపోవడం అంటే ఏం చేస్తారు చెప్పండి, నేను చేసి చెప్పనా? ఓన్లీ కుజదోషం అండి, కుజదోషం ఉన్న అమ్మాయి వస్తుంది. కుజదోషం అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు అసలు? వాళ్ళు చూపించుకుంటున్నారండి. అలా ఏం లేదు సార్ ఇప్పుడు ఈ యొక్క జ్యోతిష్యంలో ఏంటంటే అప్డేటెడ్ కానీ లేకపోవడం వల్ల కుజదోషం వల్ల పిల్లల లైఫ్ పాడు చేసుకుంటున్నారు అందరు కూడా. అంటే మా అబ్బాయికి లేదన్నారండి. అవును లేదండి, ఇప్పుడు కుజదోషం అనేది ఉన్న గళ్ళు 24 గళ్ళు అండి. 24 గళ్ళల్లో 1వ స్థానం, 2వ స్థానం, 4వ స్థానం, 7, 8, 12 ఇచ్చారు. 6 గళ్ళు. 6 గళ్ళలో కుజుడు ఉంటే కుజదోషం అన్నారు. తర్వాత మళ్ళీ శుక్రం నుంచి మళ్ళీ 6 గళ్ళు, చంద్రుడి నుంచి 6 గళ్ళినప్పుడు కుజుడు ఎక్కడో చోట వెళ్ళి కూర్చోవాలి కదా ఆయన. నేను చెప్తున్నాను సార్, ఎందుకంటే పిల్లలకి భవిష్యత్తు పాడైపోతుంది. ఇక చూడంగానే కుజదోషం. రీసెంట్గా అసలు మ్యాచ్ మేకింగ్ చూడండి, నాకు బాగా 10 ఏళ్ళ నుంచి జెమినీ టీవీ ద్వారా వస్తుంటారు కాబట్టి కన్విన్స్ చేశారు. నేను చూస్తూ ఉన్నాను, ఏదో అంతా బాగానే ఉంది, సెట్ చేసాం. ఎవరో ఇంటి దగ్గర ఒక ఆయన వచ్చి కుజదోషం అన్నట్టు అందుకని బంద్ చేశాను నేను చూడటం. అంటే ఇక్కడ కుజదోషం వల్ల ఏం కాదు సార్, కుజదోషం వల్ల ఏం కాదు నేను చెప్తున్నా. అక్కడ చెడగొట్టుకుంటారు, మీరేం కాదు, చాలా మంది చెడగొట్టుకున్నారు. కన్యా లగ్నానికి 7 ఇంట్లో రవిశని కుజులు, హ్యాపీగా ఉంది అమ్మాయి లైఫ్, పెళ్లి చేసుకున్నాళ్ళు. కొద్దిగా లేదా పెళ్ళిళ్ళు కావు సార్, నేనేది వచ్చే జాతకం 4 ఇప్పుడు 80 ఏళ్ళ అబ్బాయి మీ జాతకాలు చూస్తే కూర్చుండి మీనమేషాలు లెక్క పెడితే పెళ్ళిళ్ళు కావు. అప్పుడు ఏమవుతుంది, ఈ అబ్బాయి దేవుడిని నమ్మడు, పూజలు చేసాం అది చేసాం ఇది చేసి రేపు నమ్మరు వీళ్ళు. అది కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. మళ్ళీ కళ్యాణి గడ ఆల్రెడీ మొదలైంది కాబట్టి పాయింట్లు అసలు చూడకండి సార్, జాతకాన్ని పాయింట్లు అసలు చూడకండి, అది పెద్ద తప్పు. నేను చెప్పిన పరిహారాలు చేయించండి, పెళ్ళి అవుతుంది, ఏం కాదు. ఓకే, కొద్దిగా తొందరగా పెళ్లి చేయాలి, ఎందుకంటే పంచమంలో గురుడు కదా, సంతాన యోగాలు పాడైపోయి ఉంటాయి. మీరు అక్కడ గమనించాల్సిందే కుజదోషాలు కాదు, అమ్మాయి జాతకంలో సంతాన స్థానం ఎలా ఉందో చూసుకోవాలి మీరు. సరే సార్, అయితే సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి, నేను భద్రాచలం నుంచి మాట్లాడుతున్నానండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? నా గురించి తెలుసుకోవాలి. మీ పేరు పుట్టిన తేదీరాలు చెప్పండి. నా పేరు ప్రసన్న లక్ష్మి. జూన్ 27, 1996 పుట్టానండి. జూన్ 27, 1996 ఈవినింగ్ 6 PM కి. 6 PM. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం విశాఖ నక్షత్రం 1వ పాదం అమ్మా. తెలుసండి. విశాఖ నక్షత్రం 1వ పాదం అవుతుంది. తులారాశి లగ్నం ధనుర్ లగ్నం అంటారమ్మా. ధను లగ్నానికి రవి గురులు చాలా బలంగా ఉన్నారు. ఓకే, దీనివల్ల ఏంటంటే మంచి ప్రభుత్వ ఉద్యోగం ట్రై చేస్తే వస్తుంది. అది మీ యొక్క ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. అయితే జాతకరీత్యా ఏంటంటే కుజుడు మనకి కొద్దిగా ఇబ్బంది పెట్టడము, ఆరోగ్యపరంగా హార్మోన్స్ పరంగా చికాకు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం 2023 ఏప్రిల్ నుంచి శని మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుంది. రాహు యొక్క స్థితి బాగున్నప్పటికి కూడా శని కొంత బలహీనపడ్డారు. కావున శని కుజ చంద్రులకి రోజు శ్లోకాలు చేయండి, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. మ్యారేజ్ గురించి అండి, మ్యారేజ్ లేట్ అవుతుందని. మీరు ఏం చేస్తున్నారు, ఏం చదువుకున్నారు? నేను ఇంట్లోనే ఉంటానండి, పీజీ చేశాను, స్టడీ అయిపోయింది. పీజీ ఏం చేశారు? పీజీ ఎంకామ్ చేస్తారు. ఓకే అండి. ఇప్పుడు మ్యారేజ్ డిలే అవ్వడానికి కూడా కారణాలు ఇవే, జాతకరీత్యా మ్యారేజ్ డిలే అవ్వడానికి కూడా కారణాలు ఇవే. నేను చెప్పినవి గట్టిగా శ్లోకాలు చేయండి, జపాలు చేయించుకోండి, పెళ్ళి అయిపోతుంది నెక్స్ట్ ముహూర్తాలకి. ఓకే, మీకు ఎక్కడ వస్తున్నాయి ఆటంకాలు, దేనివల్ల వస్తున్నాయి మీకు ఆటంకాలు? మ్యాచెస్ వస్తున్నాయి కానీ మ్యాచెస్ మంచిగా రావట్లేదండి, అబ్బాయి నచ్చట్లేదు, ఏజ్ బార్గా ఉంటుంది. ఏజ్ బార్గా ఉన్నోడు వస్తున్నారా? ఓకే ఓకే ఓకే, సరే. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా చేయండి, పెళ్ళి అయిపోతుంది. ఓకే, కానీ నేను చెప్పిన సిన్సియర్గా చేయించుకోండి. ఓకే, కొద్దిగా మీరు మీ జాతకంలో ఏంటంటే భావ వ్యక్తీకరణలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి మాట్లాడేటప్పుడు, దానివల్ల కూడా మీకు సంబంధాలు పోతుంటాయి. మాట్లాడేటప్పుడు కొద్దిగా మీరు మాట్లాడేది కొద్దిగా ఇసురుగా మాట్లాడుతుంటుంది ఎదుటి వ్యక్తికి, అది కొద్దిగా కేర్ తీసుకోండి. దాని కారణం కుజబుద్ధుల యొక్క కలయిక. మంచి శుభం అమ్మ. సమస్య పరిష్కారంలో మరో కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు సాలమ్మ, నేను కదిరి నుంచి మాట్లాడుతున్నా, అనంతపురం జిల్లా. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా కొడుకు బాలస్వరూప్ నాయక్. బాలస్వరూప్ నాయక్, పుట్టిన తేదీరాలు చెప్పండి అమ్మా. 2008 4వ నెల అమ్మా, 27వ తారీఖు, 27 ఏప్రిల్ 2008 శనివారం నైట్ 1 గంట నుంచి 1:30 మధ్యలో స్వామి. అమ్మ, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టాడమ్మా మీ అబ్బాయి.
పూర్వాషాఢ నక్షత్రం చిత్రము 3వ పాదం అంటారు. ధనుసు రాశి, లగ్నం మకర లగ్నం. ఆరోగ్యం ఎలా ఉంటుంది ఈ అబ్బాయికి? జలుబు, రెస్పిరేటరీ ఇష్యూస్ అలాంటివి ఏమైనా అనిపిస్తాయి ఎప్పుడన్నా? అవును స్వామి, అది ఉంది స్వామి, ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు, ఆపరేషన్ కూడా చేయాలని. ఈ కారణాలు ఏంటంటే గురు చంద్రుల యొక్క కలయిక. బాబు జాతకంలో గురు చంద్రుల యొక్క కలయిక ఈ జాతకానికి రెస్పిరేటరీ ఇష్యూస్, నెమ్ము ఎక్కువగా ఉండటం, ఇలాంటి చికాకులు, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఒకటి. తర్వాత బాబు జాతక రీత్యా ఏంటంటే కుజుడు మరీ బలంగా ఉండటం వల్ల చెప్పిన మాట వినకపోవటం, కోపం ఎక్కువగా ఉండటం, మొండితనం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని మీరు ఏం చేయాలంటే అమ్మా, కుజ శని రవి చంద్రులు, కుజ శని రవి చంద్రులు లాంటి వాళ్లకు పరిహారాలు చేయించాలి. ఈ 4 గ్రహాలకు డబ్బు ఉంటే. లేదనుకోండి శ్లోకాలు రెగ్యులర్గా చేయమని చెప్పండి. అబ్బాయి లైఫ్లో మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. స్వామి అదే బాబు ఎడ్యుకేషన్ గురించి అడుగుదా, మీరు చెప్పినట్టు ముండి ఎక్కువ స్వామి, కొంచెము చదువు, కొంచెం చదువుకోవడము కొంచెం అట్లా జ్ఞాపకం ఉండదు అని. ఓకే, చదువు బాగుంటుందమ్మా, ఆరోగ్యమే మీరు కేర్ తీసుకోవాలి. ఆరోగ్యపరంగానే అబ్బాయికి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అయితే నేను చదువుకు సంబంధించి నేను చెప్పినటువంటివి శని కుజ రవి చంద్రులు అనేటువంటి పరిహారాలు చేయిస్తే అబ్బాయి లైఫ్ బాగుంటుంది, చదువులో బాగా గొప్పవాడవుతాడు. మీరేం టెన్షన్ తీసుకోకండి. అవునా స్వామి? తప్పకుండా. బాగా ముందుకు లైఫ్ ఎలా ఉంటుంది? ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఉందా? గవర్నమెంట్ జాబ్ అని కాదమ్మా, గవర్నమెంట్ జాబ్ అని కాదు, అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి. కానీ నేను చెప్పినటువంటి శ్లోకాలు చదువుకోవడం వల్ల బాబు బాగా చదువుకుంటాడు. చదివించండి. ఇప్పుడు ఏం చదువుతున్నాడు బాబు? ఇప్పుడు 10th ఇంటర్ స్వామి. ఎంపీసీ ఎంపీసీ సైడే పంపించండి ఈ అబ్బాయిని. ఎందుకంటే ఈ అబ్బాయికి ఓర్పు తక్కువ, కూర్చొని ప్రిపేర్ అవ్వలేదు. రోజుకి 5-6 గంటలు 10 గంటలు చదవాలి. అందువల్ల ఎంపీసీ ఇప్పించండి అబ్బాయికి. నేను చెప్పిన శ్లోకాలు చేయండి అమ్మా, అంతా బాగుంటుంది. అబ్బాయి యొక్క జాతక రీత్యా హెల్త్ ఇష్యూస్ తీసుకోవాలి జాగ్రత్తగా, అంతా బాగుంటుంది. సరేనా? అదే స్వామి బాబుకి అది చెప్పారు. ఇప్పుడు అది మీరు అన్నట్టు ముక్కు పడిచిమట్ల ముక్కు సంబంధించి ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది స్వామి ఆల్రెడీగా. రేపు సండే నా పొద్దు ఆపరేషన్ చేయాలన్నారు. చేయాలి, అవును. కాకపోతే అమ్మా ముక్కు ఆపరేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి. ఎందుకంటే కదిలించకూడదు. ముక్కులు చెవుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందువల్ల సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. మంచి డాక్టర్, స్కిల్ఫుల్ డాక్టర్ దగ్గర చేయించుకోండి. మనకైతే రేట్ తక్కువ ఇస్తారు లేకపోతే ఇదని కూడా చూసుకోకండి. సరేనా? మంచి స్పెషాలిటీ హైదరాబాద్ కావచ్చు, మీకు బెంగళూరు దగ్గర కాబట్టి అక్కడైనా కానీ చేయించుకోండి. ఎందుకంటే ముక్కు అనేది, చెవు, కళ్ళు ఈ 3 చాలా కేర్ తీసుకోవాలి. అందులో ముక్కు చాలా సతాయిస్తుంది ఒక్కసారి టచ్ చేస్తే. అవును సార్, కదిలించకూడదు. సరేనా? చూసుకోండి. కానీ నేను చెప్పిన పరిహారాలు చేయించండి అమ్మా. ముందు మీ అబ్బాయికి మార్పు వస్తుంది, మంచి డాక్టర్ దొరుకుతాడు. జయగురత్ అమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదామండి. జయగురత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? ఎక్కడి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నామండి. పాప పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. పాప పేరు పూజిత అండి. అమ్మా పుట్టిన సమయము జనవరి 20, 2006. 2006. టైం అమ్మా? 4:17:18 అండి. సాయంత్రం. గుంటూరు అండి. మీరు ఉండేదమ్మా? మేము నర్సరావుపేట అండి. చూడమ్మా, పూజిత హస్త నక్షత్రం 1వ పాదంలో పుట్టిందమ్మా. హస్త నక్షత్రం 1వ పాదంలో పుట్టారు ఈవిడ. ఓకేనమ్మా. తర్వాత పాప వచ్చేసి మిథున లగ్న జాతకురాలండి. మిథున లగ్నంలో జన్మించింది. ఈ మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకి 6 ఏప్రిల్ 2024 నుండి రాహు మహర్దశలో గురు అంతర్దశ మొదలైంది. రాహు మహర్దశలో గురు అంతర్దశ ప్రస్తుతం నడుస్తుంది. రాహు మహర్దశ, రాహు బలంగానే ఉన్నారు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, బుధుడు బలహీనంగా ఉండటం వల్ల ఏకాగ్రత లోపించడము, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మెయిన్ ఏంటంటే కన్ఫ్యూజన్ అవ్వడం వల్ల మార్క్స్ ఎక్కువ పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది ఒకటి. తర్వాత పాప జాతకంలో శని యొక్క స్థితిగతుల వలన ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది. ఫుడ్ ఇంటేక్ కూడా సరిగా ఉండకపోవటము, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, హార్మోన్ ప్రాబ్లమ్స్ కారణం అవుతారు. అందువల్ల ఈ అమ్మాయి శని కుజుడికి బుధుడికి శ్లోకాలు చదువుకోవాలి రోజు. శని కుజ బుధుడికి రోజు శ్లోకాలు చదువుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించాలి. జపాలు అయితే స్కూల్ ఫీజు ఎలా అయితే కడుతున్నారో సంవత్సరానికి ఒక మారు శని బుధ కుజులకి జపాలు చేయించండి. ఇప్పుడు మీ డౌట్లు ఏంటి చెప్పండి అమ్మా. పాప ఎడ్యుకేషన్ అండి. తను 4వ తరగతి వరకు చాలా బాగుంటది. ఎప్పుడు నేనే క్లాస్ లో ఫస్ట్ ఉండాలి అని ఉంటది. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. అంటే ఇప్పుడైనా బానే ఉన్నదిలే, కానీ అంతకు ముందు ఉన్న స్పిరిట్ లేదు. అలాగే హెల్త్ ప్రాబ్లం ఉంటది, నీరసంగా ఉంటుంటది. హెల్త్ ప్రాబ్లం కారణం శని అండి. శని చంద్రులకి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం జరుగుతూ ఉంటది. అవును, ఫుడ్ తీసుకోవట్లేదు. ఇంకంతకన్నా ఎక్కువ తినలేను అని అంటే. అవును, ఫుడ్ తీసుకోరమ్మా. దాన్ని లాస్ ఆఫ్ ఎపటైట్ అంటారు. ఎందుకంటే శని చంద్రులు, చంద్రుడి పైన శని దృష్టి, శని బుధుల యొక్క పరస్పర దృష్టిలు, ఇవన్నీ కూడా లాస్ ఆఫ్ ఎపటైట్, లాస్ ఆఫ్ ఓరియంటేషన్ అంటారు. కాన్సన్ట్రేషన్ లేకపోవటము,
ఏకాగ్రత లోపించడము, తర్వాత ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. అందుకని నేను చెప్పిన జపాలు చేయించండి, అమ్మాయి బాగా పికప్ అయితే మీకు టెన్షన్ దేనికి. మంచిదమ్మా, శుభమమ్మ, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి బాబు? మా అబ్బాయి గురించి. పుట్టిన తేదీ ఇవ్వండి. 6/7/90. 6/7/90. పేరేంటి అబ్బాయి పేరు? సుహాస్ గారి. టైం చెప్పండి. 1:30 రాత్రి. ఎక్కడ పుట్టాడు? మహారాష్ట్ర భీవండి. చూడండి, జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో పుట్టాడండి అబ్బాయి. అవును సార్. మేష లగ్నం అంటారు. ప్రస్తుతం ఏంటంటే ఆ బాబు జాతకరీత్యా మన జనం నుంచి రవిదశ మొదలైందండి. అయితే జాతకంలో కుజుడు స్వక్షేత్రము, శుక్రుడు స్వక్షేత్రము, తర్వాత శని యొక్క బలం అన్నీ ఉన్నప్పటికి కూడా అండి బాబు జాతకంలో గురు బుధుల రవి కలయిక అంత యోగాన్ని ఇవ్వదు. రవి గురు బుధుల కలయిక కొంత ఆటంకాన్ని కలిగిస్తుంది ప్రణాళికలకు సంబంధించి. అలాగే చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల సుఖయోగానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. 2021 నుంచి రవిదశ మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దానికి కాను మీ అబ్బాయి బుధ కుజ చంద్రులకి సంబంధించిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. అతనికి పెళ్లి చేద్దామంటే పెళ్లి అయితే లేదు, సెటిల్ కూడా కాలేదు సార్. ఇంకా ఆయన LLB లాయర్గా, హైకోర్టు లాయర్గా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు. మంచిది. అది సమయం ఆయన ఏజ్ ఏమో ఎక్కువైతుంది, ఆయన సెటిల్ ఏమో కాలేదు ఇంకా. ఓకే, సెటిల్ అవుతాడు సార్. ఇప్పుడే మంచి దశ స్టార్ట్ అయింది. నేను చెప్పిన రెగ్యులర్గా చేయమని చెప్పండి, మీ అబ్బాయి గొప్పడవుతాడే. పరిహారాలు ఎందుకు చెప్పామంటే గురు బుధులు కలయిక, రవి బుధులు కలయిక మేష లగ్నానికి మంచిది కాదు. కుజుడికి ఎందుకు పరిహారం చెప్పామంటే కుజుడు చాలా అగ్రెసివ్ రిజల్ట్ ఇస్తాడు ఇక్కడ, అందువల్ల కుజుడిని డౌన్ చేసుకోవాలి. అందువల్ల కుజ బుధ చంద్రుడికి పరిహారాలు చేస్తే మీ అబ్బాయి గౌరవం జాబ్ వస్తుంది, పెళ్లి కూడా అయిపోతుందండి జాబ్ రాగానే. మంచిదండి. జయగురత అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట అండి. నర్సన్నపేట. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? మా పెద్ద బాబు గురించి అండి. పెద్ద బాబు పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. 23వ తారీఖు 4వ నెల 1995. 95. టైం అమ్మా? 11:35 ఉదయం. అమరేందర్ రెడ్డి గారు శ్రావణ నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. కర్కాటక లగ్నం అంటారమ్మా. ఈ కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకమ్మా రవి ఉచ్చస్థితి, తర్వాత కుజుడు లగ్నంలో నీచులో ఉన్నప్పుడు కూడా నవాంశల బలంగా ఉన్నారు. జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. శుక్రుడు ఉచ్చస్థితి, ఇవన్నీ కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి రాజయోగాలు, ఉన్నత స్థితి యోగాలను ఇస్తారు. ఇది మనం పక్కకు పెట్టేద్దాం యోగాల గురించి. అయితే ఈ అబ్బాయి యొక్క జాతకంలో ప్రస్తుతం నడుస్తుంది రాహు మహాదశ. అంటే రాహు చెడ్డవాడేం కాదు, కానీ ఇక్కడేమవుతుందంటే రాహు పైన కుజ దృష్టి, కొంత అగ్రెషన్ ఉంటుంది ఒకటి. తర్వాత సంతానానికి సంబంధించి డిలే అవ్వటమా, లేకపోతే ఏదైనా చికాకు రావటమా అవుతుంది. వృత్తిపరంగా కొన్ని ఆవేశంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు వస్తాయి ఒకటి. తర్వాత వీరి జాతకంలో గురుడు పైన శని దృష్టి, డిలే సెటిల్మెంటు, అనుకున్న ఫలితాలు రావు. రవి బుధులు కలయిక ఆ అబ్బాయికి ఉన్న టాలెంటు సరైన టయానికి ఉపయోగపడదు. అందువల్ల ఈయన ఏం చేయాలంటే అమ్మ శని బుధ కేతు కుజులు, శని బుధ కేతు కుజులకి రోజు శ్లోకాలు చదువుకోవాలి. డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేయించుకోవాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. అదండి, కోపము మా వైఫ్ అండ్ హస్బెండ్స్ కి గొడవలు, చిన్న చిన్న గొడవలు వస్తున్నాయండి. ఏం చేస్తుంటారమ్మా సారు రెడ్డి గారు? ఫైనాన్షియర్ అండి. ఫైనాన్స్ బిజినెస్ చేస్తారా? టెన్షన్ ఉంటుంది కంపల్సరీ. చెప్పండి, మీ డౌట్లు చెప్పండి. అంతే అండి, చిన్న గొడవలు. అమ్మ, ఇవన్నీ కామన్గా అవుతూ ఉంటాయి. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి. నేను చేస్తారని నేను అనుకోను, కొద్దిగా జాగ్రత్త చేయమనండి, బాగుంటుంది. రేపు 25 మార్చి తర్వాత మేజర్ మనీ లాసెస్ ఉన్నాయి. 2025 మార్చి తర్వాత అమరేందర్ రెడ్డి గారికి మేజర్ మనీ లాసెస్ ఉంటాయి. ఇప్పుడు బయట ఏదైనా ఇచ్చింది ఉంటే ఎంతవరకు ఉందో జాగ్రత్తగా బయట లోపలికి తెచ్చుకోమని చెప్పండి, సరేనా? నేనండి వాళ్ళ అత్తయ్య గారు మాట్లాడుతున్నాను. చెప్పండి. అది ఇద్దరికి కొంచెం చీకులాట్లు వచ్చేస్తున్నాయి. చీకులాట్లు అందరికి వస్తాయమ్మా, ఇది కామన్ కదా ఈ రోజుల్లో. అందులో మీ అబ్బాయి చేసేదే ఫైనాన్స్ బిజినెస్. కరెక్ట్ ఆయన కొట్టిపోతే ఆ కోపం అంతా మీ కోళ్ళ మీద, నీ మీద చూపిస్తాడు. మీకు కూడా చూపిస్తాడు ఆ అబ్బాయి. ఎందుకు? అది కామను, అది కామన్. అది ఎవరింటైనా అమ్మను భార్య లోకి ఉంటది, అందుకని వాళ్ళిద్దరినే తిడతారు ఎవరైనా సరే. బయటకు వెళ్తే అది. చెప్పండి, ఇప్పుడు మీ డౌట్ చెప్పండి. ఒక గర్భిణి వచ్చి పోయిందండి. ఇప్పుడు మరి 9 నెలలు అవుతుందంటే ఇంకా. ఎందుకంటే మీ అబ్బాయి జాతకంలో ఏంటంటే పంచమ గురుడు, పంచమానికి శని దృష్టి, సంతాన యోగాలు బలహీనపడ్డాయి. ఇప్పుడు నేను చెప్పి చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి అమ్మా, కన్ఫర్మ్ అవుతుంది, ఏం కాదు. నేను చెప్పిన శ్లోకాలు చదువుకొని జపాలు చేయించమని చెప్పండి. ఓకే, సరే.
మరి ఇది అండి పితృదోషం ఏదో ఉందన్నారండి. అలా ఏం లేవమ్మా, అలాంటి ఏం లేవు. జాతకం పూర్తిగా చెప్పడం చేత కాకపోతే ఏం చెప్తారు, పితృదోషాలు నాగదోషాలు అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే పంచమాధిపతి నీచ స్థితి, పంచమ స్థానానికి అష్టమాధిపతి దృష్టి, ఈ రెండింటికి పరిహారాలు చేయండి. మీకు ఇమ్మీడియట్గా నేను చెప్పిన ఫాలో అవ్వండి. కుజ బుధ కేతు శనికి పరిహారాలు చేయించండి. మీ ఊళ్ళో ఎక్కడైనా సరే మంచి వాళ్ళతో పెట్టి డెఫినెట్గా మీ సంతానం కలిగిద్ది నెక్స్ట్ ఈ టయానికి. సరేనా? సరే అండి. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అమ్మాయి అండి, శాంతా కళ్యాణి అండి. శాంతా కళ్యాణి, పుట్టిన తేదీలు చెప్పండి. 26/12/1998 అండి. 98. టైం అమ్మా? రాత్రి 10:10 శనివారము అట్లా పుట్టిందండి. ఉత్తరాభద్ర ఏ ఊరమ్మా? చెరుకుపల్లి అండి. చెరుకుపల్లి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి వచ్చేసి ఉత్తరాభద్ర 4వ పాదం మీనరాశి అవుతుంది, సింహలగ్నం అంటారమ్మా. పెళ్లి చేయడానికని పెళ్లి చేసుకోమంటే ఇప్పుడే చేసుకోనని చాలా యాపన చేస్తున్నాం. పూజ దోషం ఉందంటే చాలా పూజలు చేపించామండి. జైన్ పూజ అంటూ లేదు, ప్రదర్శనలు చేపించాం, హోమాలు చేపించాము. ఇప్పుడు చూడండి, కుజదోషం అలాంటిది ఏమి ఉండదమ్మా. ఇవన్నీ ఈ అమ్మాయికి కుజదోషం ఏం లేదు. మిమ్మల్ని భయపెట్టేవాళ్ళు భయపెడతారు, కానీ ఈ అమ్మాయికి పెళ్లి అవ్వకపోవడానికి గల కారణాల్లో ప్రస్తుతం కేతు దశ నడుస్తుంది. 2026 వరకు కేతు దశ. 6వ ఇంట్లో కేతు మంచోడు కాదు, దానివల్ల ఫస్ట్ ఇబ్బంది. తర్వాత పాపజాతకంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి కేతు దశ మంచిది కాదు, దానికి పైగా కేతు పైన శని దృష్టి పడటము రెండోది. మూడోది ఏంటంటే 12 రాహువు చంద్రుడు అష్టమ స్థితి. ఇవన్నీ కూడా సుఖయోగాలు ఉండవు వీళ్ళకి. అంటే ఏంటి, ఎప్పుడూ చికాగ్గా ఉంటుంటారు, కోపం చికాగ్గా ఉంటారు, మొండితనం మూర్ఖత్వం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆ అమ్మాయిని రోజు శని చంద్ర రాహు కేతుకి శ్లోకాలు చేయమని చెప్పండి రోజు. ఈ పాపకి ఏంటంటే వివాహం అవ్వడానికి కారణాలు ఇవే, అంతమించి ఏం లేదు. ఏం చదువుకున్నారు ఈవిడ శాంత కళ్యాణి గారు? బీటెక్ ట్రిపుల్ చదివింది, టీసీఎస్ లో జాబ్ చేస్తుందండి. 2 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది ఇంకా 2 రోజుల్లో. ఓకే, మంచిది. ఉద్యోగం అంటే ఉద్యోగం వచ్చేదాన్ని చదివించాము. మంచిది, ఉద్యోగం బాగుంటుంది, అంతా సెట్ అయిపోతుంది, టెన్షన్ తీసుకోకండి. ఓకే, ఇప్పుడు మా పెద్ద 2 మగపిల్లలు ఉన్నారండి, వాళ్ళు కూడా పెళ్ళి అవ్వాలని ఎంఐ చేస్తే కానీ ఆ పిల్లలు పెళ్లి. ఓకే సరే. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే చాలా హెడ్ స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు. ఎందుకనంటే సింహలగ్నానికి ఈ కాంబినేషన్ చాలా హెడ్ స్ట్రాంగ్గా ఉంటారు. వాడిని నేను చేసుకునేది పెళ్ళి అలాంటి మాట్లాడతారు వీళ్ళంతా కూడా. కొద్దిగా కన్విన్స్ చేయండి చేస్తే. ఓకే, కళ్యాణి గడి అయితే నడుస్తుంది, కళ్యాణి గడియ నడుస్తుంది. 23 సెప్టెంబర్ నుంచి నడుస్తుంది, మీకు కంటిన్యూస్గా ఉంది. అర్థమైందమ్మా? కదా ఏంటంటే మీరు ఎంఐ ఈ పూజలు గీజులు కూడా నమ్మదు ఇప్పుడు మీరు చేయించిన దాని ప్రకారం. అర్థమవుతుందా? నమ్మదు. ఎందుకని? వాళ్ళు కుజుడే ప్రాబ్లం కాదు ఇక్కడ. అందువల్ల మీరు రాంగ్ ఏమవుతుందంటేనమ్మా, ఇప్పుడు ట్యాబ్లెట్ కూడా క్వాలిటీ ట్యాబ్లెట్ వేసుకోలేదనుకో రోగం నయమకపోక ఎక్కువ అవుతూ ఉంటుంది. అట్లాగే పరిహారాలు కూడా సరిగ్గా చేయించకపోతే, కరెక్ట్గా తెలుసుకుని చేసుకోకపోతే నమ్మకాలు పోతాయి. ఇక్కడ పిల్లలందరికీ నువ్వు ఇన్ని పూజలు చేసావు, ఇన్ని ఉపవాసాలు ఉన్నావు, ఇన్ని వ్రతాలు చేయించావు, వేస్ట్ అంటారు. కానీ జ్యోతిష్యం సంగతి తెలియదు కదా. మీరు ఎవరిని పడితే వాళ్ళు కలుస్తూ ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పెడతారు అనమాట. అవును, అందుకే నమ్మకం పోవడానికి కారణం ఎవరు? మీరు చేయించిన పూజలు జ్యోతిష్యులు అవుతారు. అందుకనే ఏంటమ్మా నేను చెప్పినటువంటివి శ్లోకాలు చేయమని చెప్పండి. ఆ అమ్మాయికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ అమ్మాయి విదేశాలు స్థిరపడుతుంది, మంచి సంబంధాలు వస్తాయి బయట కూడా. నేను శ్లోకాలు చేయమని చెప్పండి, నేను జపాలు చెప్పట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కర్మ ఆ అమ్మాయే క్లీన్ చేసుకోవాలి. రోజు శ్లోకాలు చేయమనండి, అంతా బాగుంటుంది, మంచి సంబంధం వస్తుంది. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. జాగ్రత్త అమ్మా, శుభం. మనం యోగాల గురించి ఎప్పుడు మాట్లాడుతుంటారు. యోగం ఉంది, ఈ అబ్బాయికి బాగా కలిసి వస్తుంది, పెద్ద గొప్పోడవుతాడని. కానీ మన కార్యక్రమంలో మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, యోగం అనేది కొన్ని సందర్భాల్లో మాత్రం యోగాన్ని ఇస్తుంది, దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అందులో అందరికీ తెలిసినటువంటి యోగం ఏంటి? గజకేసరి యోగం. ప్రతి ఒక్కరూ నాకు గజకేసరి యోగం ఉంది, నాకు ఎందుకు రాలేదు. ఎంతమంది అంటే 10 మంది అడిగారు అనుకున్న జాతకాల్లో ఒక 5-6 అడుగుతారు. ఎందుకని ఆ గురుచంద్రులు ఆ పరస్పరం చూసుకోవడమో, కేంద్ర కోణాలు ఉంటామో, కలిసి ఉండడం జరుగుతూనే ఉంటుంది. ఎందుకనంటే చంద్రుడు 2 రోజులు ఒక రాశిలో ఉంటారు కాబట్టి, ఆయన తిరిగి వస్తారు కాబట్టి 28 రోజుల సైకిల్లో మళ్ళీ ఆయన కలవడం జరుగుతూ ఉంటుంది. కానీ గజకేసరి యోగాలు ఏదో రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, గజకేసరి యోగం అని యోగం అనుకుంటూ ఉంటారు, దాని బదులు భిన్నమైన ఫలితాలు వస్తాయి. అది లగ్నాన్ని ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయి జాతకం మనం కదిరి నుంచి చెప్పాం కదా, ఈ అబ్బాయి జాతకంలో గురుచంద్రులు కలిసి ఉన్నారు. మనం ఏమన్నాం? రెస్పిరేటరీ ఇష్యూస్,
లోయర్ రెస్పిరేటరీ కానీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ కానీ. అంటే అక్కడ ఏమవుతుంది, లోయర్ కానీ అప్పర్ అనేది ఏమవుతుంది, 2వ స్థానానికి ఉంటే అప్పర్ అవుతుందండి. 3వ స్థానానికి కనుక సంబంధం కనుక ఉన్నట్టయితే, లేకపోతే 3వ అధిపతి పాడైపోయినా లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ అవుతుంది. అప్పర్ అయితే సెకండ్, తర్వాత గురుచంద్రుల కాంబినేషన్స్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అబ్బాయి జాతకంలో గురుచంద్రులు కలయిక వల్ల మనం ఏమైనా జాతకం వల్ల అమ్మ ఈ అబ్బాయికి ఊపిరికి సంబంధించి రెస్పిరేటరీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి అన్నాం. ఆవిడ అవునండి సర్జరీ చేయాలి. ఎందుకని మరి జ్యోతిర్వైద్యంలో మనం ఆ అమ్మాయి ఏమో కదిరిలో కూర్చుంది, ఇక్కడ నుంచి 500 కిలోమీటర్స్ దూరంలో కూర్చున్నారు, మనం జెమిని టీవీ స్టూడియోలో ఉన్నాం. ఈ కాంబినేషన్ బట్టి ఇలాంటి ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉందని చెప్పడానికి జ్యోతిర్వైద్యంలో అనే మాత్రమే పాసిబిలిటీ ఉంటుందండి. మనం ఎప్పుడైనా ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా ఎవరిని కించపరచాలని కానీ తక్కువ చేయాలని కాదండి. మనకి రోగం వచ్చిన తర్వాత డాక్టర్, ఇప్పుడు నాకు తలకాయ నొప్పి ఉంది, మైగ్రేన్ ఉందనుకోండి, టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ గారు నిర్ధారణ చేస్తారు. కానీ అదే జ్యోతిర్వైద్యం ఏంటి, గురుచంద్రులు కాంబినేషన్. అలాగే వారి నాన్నగారి జాతకం మనం చెప్పాం, రవిశనులు కలిసి ఉన్నారు, కలిసి ఉండి పాపకత్తి యోగులు ఉన్నారు. మనం ఏమన్నా స్పైన్ మీద ఎఫెక్ట్ వస్తుంది. రవిశనులు కలిసి వాళ్ళ పాపకత్తి యోగం ఉంటే ఇక్కడ మస్తిష్కం నుంచి కాకిక్ రీజన్ వరకు కూడా, కార్పస్ కొలసం నుంచి కాకిక్ వరకు ఏదో పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట, గ్యారంటీగా ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ 2 నిర్ధారణలు జరిగాయి. అందువల్ల ప్రేక్షకులు ఎవరైతే రెగ్యులర్గా దివ్యజ్యోతిష కార్యక్రమం చూస్తుంటారో, మనకి మహర్దశ అంతర్దశ మారుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యులు అండి. ఇప్పుడు నేను ఏదో చెప్పాను కాబట్టి మా అబ్బాయికి కూడా హెల్త్ ఇష్యూ వస్తుందా, లేదా మా ఆయనకి ఇలాంటివి వస్తుందా, మా తమ్ముడికి వస్తుందా అని భయపడాల్సిన అవసరం లేదండి. మంచి జ్యోతిష్యులతో చూపించుకుని జాగ్రత్త పడండి. జాగ్రత్త అంటే ఇప్పుడు మనం ఏం చేయగలం, ఇలా ఉంది, నోస్ని టచ్ చేస్తే కష్టం కాబట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. చాలామంది ఏమంటారంటే మన ఊళ్ళో తెలిసిన డాక్టర్ ఉన్నారు, తక్కువ రేట్ అని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఎక్స్పర్టైజ్ అని ఉండాలి, స్కిల్ఫుల్ సర్జన్స్ ఉండాలన్నమాట. అందులో ఇవన్నీ కూడా మనకి జ్యోతిర్వైద్యంలో సూచన కాబట్టి జ్యోతిర్వైద్యం ద్వారా జాతకాన్ని ముందుగానే తెలుసుకుని ఆరోగ్య సమస్యలు రావడానికి ఏ గ్రహాల కారణాలు అని తెలుసుకుని వాటికి సాధన చేస్తూ సరైన టైంకి డాక్టర్ని కలవటం వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధులకి పరిష్కారం మంచిగా లభిస్తుందండి. జై గురుదేవదత్త. శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.